రామాపురం రాత్రివేళ ఊరంతా నిద్రలో మునిగిపోయింది. కానీ ఆ ఒక్క అరుపు నిశ్శబ్దాన్ని చీల్చివేసింది. ఊరిలో ఉన్న ప్రజలు, అలాగే ఊరి పెద్దలు అందరూ కలిసి రామయ్య అనే వ్యక్తి ఇంటి వైపు పరిగెత్తసాగారు. రామయ్య భార్య భయంతో ఏడుస్తూ కనిపించింది. కారణం, ఆమె భర్త కోనేరు దగ్గర శవమై తేలాడు. ఈ కేసును ఛేదించడానికి సీనియర్ ఇన్స్పెక్టర్ విక్రమ్ సింగ్ వచ్చాడు. ఇతను కేసులను ఛేదించడంలో పేరుగాంచిన వ్యక్తి. ఊర్లో ముసలివాళ్ళు కోనేరు గురించి భయంగా చర్చించుకుంటున్నారు. అక్కడ ఇంతకు ముందే కొందరు అదృశ్యమయ్యారంట. కానీ విక్రమ్ మొదట్లో వాటిని మూఢనమ్మకాలుగా ఖండించాడు. విక్రమ్ రామయ్య ఇంటి పరిసరాలను పరిశీలించాడు. ఎక్కడా కూడా అతని లాక్కెళ్ళి చంపినట్టు ఆనవాళ్ళు ఏమీ లేవు. కానీ లక్ష్మి ఒక మాట చెప్పింది, రాత్రుల్లో కోనేరు వైపు నుంచి బుడగల శబ్దం లాంటి వినపడింది అని. విక్రాంత్ కోనేరు దగ్గరకు వెళ్ళాడు. ఎలాగైనా రేపు వీటి గురించి ఛేదిస్తానని అనుకున్నాడు. మరుసటి రోజు విక్రాంత్ రాత్రివేళ ఒంటరిగా కోనేరు దగ్గరకు వెళ్ళి కూర్చున్నాడు. విక్రాంత్ టార్చ్ పట్టుకొని కోనేరు దగ్గర పరిశీలిస్తున్నారు. ఒక్కసారిగా నీటిలో కదలిక మొదలైంది. కళ్ళు విప్పి చూస్తే నీటిలో బుడగల మాదిరి పైకి ఎగురుతున్నాయి. భయంతో అతను వెనక్కి తగ్గాడు. విక్రాంత్ నీటిలో ఏముందో అని డ్రైవర్స్ ద్వారా లోపలికి వెళ్ళి చూడగా ఎంతో ఆశ్చర్యం వేసింది. అక్కడ ఒక పురాతన దేవాలయము, గంటలు, విగ్రహాలు, బట్టలు కనిపిస్తున్నాయి. అలాగే లోపల రామయ్య శరీరం, అతని ముఖం భయంతో గడ్డగట్టినట్టు ఉంది. ఆ ఆలయ గోడలపై రహస్య శిలాశాసనాలు కనిపించాయి. అందులో ఇక్కడ భూమిలో విషపు శ్వాస దాగుంది, దానిని నిద్ర లేపితే మరణం తప్పదు అని రాసిపెట్టింది. చివరకు విక్రాంత్ నిజాన్ని కనుగొన్నాడు. ఆ కోనేరులో భూమి లోతులోన సహజ గ్యాస్ వాయువు ఉంది. రంగు లేని, వాసన లేని కార్బన్ డయాక్సైడ్. రాత్రివేళ అది మెల్లగా పైకి వచ్చి ఎవరు దగ్గర ఉంటే వారిని ఊపిరి ఆడక చచ్చేలాగా చేస్తుంది. ఆ తర్వాత కోనేరును మూసివేశారు. అక్కడ పెద్ద గోడ నిర్మించారు. గ్యాస్ ఎక్కడికి రాకూడదని వెంటిలేషన్ వ్యవస్థను అమర్చారు. కేసు ముగిసింది. కానీ భయం మాత్రం మిగిలింది. ఇది శాపం కాదు, ఇది సమాజంలోని నిర్లక్ష్యం, మూఢనమ్మకాల ఫలితం అని విక్రాంత్ తన రిపోర్ట్లో రాశాడు. కోనేరు ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది. నీటిలో తిరుగుతున్న నురుగులు, చప్పులు ఒక విషాద కథను మనసులో దాచుకొని జీవిస్తుంది. కొన్ని నిజాలు బయటకు రావడానికి ఒక ధైర్యమైన మనిషి అవసరం. విక్రాంత్